शिवाय गुरवे नमः। 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 సాత్విక బుద్ధి మంచి చెడ్డల రెండిటిని గురించి తెలుసుకొని మంచిని గ్రహించి చెడ్డని వదిలివేస్తుంది. అలాగే బంధము మోక్షము రెండిటిని తెలుసుకొని బంధాన్ని పరిత్యజించి మోక్షాన్ని గురించి ప్రయత్నిస్తుంది. అదే విధమైన భయరూపముగు ఈ దృశ్య సంసార స్థితిని చూచి దాని ఎడల విరక్తి కలిగి అభయరూపముగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరిస్తుంది. అంటే సాత్విక బుద్ధి అని. సాత్విక బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళు అలా తరిస్తారని చెప్తున్నారు పరమాత్మ. అట్టి సాత్విక బుద్ధియే ఉత్తమోత్తమైనది కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదా అని ప్రతివారు యోచించుకొని భగవంతుని యొక్క దృష్టిలో బుద్ధిమంతులే వర్తించుటకు ప్రయత్నించాలి. కాబట్టి పక్కవాడు మెచ్చుకున్నాడా లేదా, వెనకవాడు మెచ్చుకున్నాడా లేదా, ఇవి కాదు. పరమాత్మ దృష్టిలో మనం ఎలా ఉన్నాం. పరమాత్మ దగ్గర పక్షపాతాలు లంచాలు లేవు. నీ మనసులోనే ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన్ని వంచలేవు, మాటలతో మోసగించలేరు, చేతలతో ఇది చేయలేరు. కాబట్టి స్వచ్ఛమైన బుద్ధి అంటే ఆ సాత్విక బుద్ధి మాత్రమే పరమాత్మకి ఇష్టంగా ఉంటుంది. ఇట్టి లక్షణములు గల బుద్ధి లేనిచో ఎంతటి పాండిత్యము లౌకిక ప్రజ్ఞ ఉన్నప్పటికీ జనులు బుద్ధి కొరబడిన వారే అవుతారు. అంటే బుద్ధి లేని వారే అవుతారని అర్థం. అంటే కేవలము ఆ యొక్క సాత్విక బుద్ధి మాత్రమే, మంచి బుద్ధి మాత్రమే ఉండాలి. ఏ బుద్ధి చేత మనుజుడు ధర్మాన్ని అధర్మాన్ని చేయ తగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లు కాక, ఇదంతా అయిపోయినట్టు కదా. రాజస బుద్ధి గురించి చెప్పినట్టున్నాం కదా. ఓకే. కాబట్టి లేనిది. కొందరి బుద్ధి ధర్మ అధర్మములను కర్తవ్య అకర్తవ్యములను శాస్త్రములందు బోధింపబడిన రీతిగా కాక, పెద్దలకు గురువులు తెలిపిన రీతిగా కాక మరి ఒక విధముగా గ్రహిస్తారు. అట్టి బుద్ధి రాజసం. దాన్ని సంస్కరించుకొని సాత్విక బుద్ధిగా మార్చుకోవాలి ప్రయత్నం. ఏ బుద్ధి ఏ బుద్ధి అవివేకము చేత కప్పబడినదై అధర్మమును ధర్మమని ఎంచునో మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచునో అట్టి బుద్ధి తామస బుద్ధి. తామస బుద్ధి గలవాడికి అంతా తలక్రిందులుగానే కనపడుతుంది. వికారమైన అద్దములో ముఖము వికృతముగా కనిపించినట్లుగా నీటిలో ప్రతిబింబము తలక్రిందులుగా భాషించినట్లు తామస బుద్ధి గలవాడికి అంతా విపరీతంగానే ఉంటుంది. నిత్య జీవితంలో ప్రతి విషయం అతనికి విరుద్ధముగానే కనపడుతుంది. అంటే మంచి చెడ్డగానే ఉంటుంది వాడికి చెప్పినా అర్థం కాదు. వాడి బుద్ధే వాడి. అదే చెప్పిన అర్థం కాదు, చూసిన అర్థం కాదు, విన్న అర్థం కాదు. అది విన్నది కూడా కరెక్టే అన్నా కూడా వాడు ఒప్పుకోడు. కాదు, ఏదో ఉంది అందులో ఉంటాయి. ఎందుకంటే వాడికి అన్ని వ్యతిరేకమే. వాడి లోపల బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఇందాక చెప్పినట్టుగా మురికిగా ఉన్న అద్దంలో మొహం ఎలా కనపడుతుంది? అని మొహం ఎంత ఫ్రెష్ గా, ఎంత మేకప్ వేసి, ఎంత అందంగా ఉన్నా వికృతంగా ఉందనుకోండి. కొన్ని రకాల అద్దాలు చూడండి, వంకర టింకర్ గా కనపడటం అలాంటివి. అలాంటి అద్దంలో చూసుకుంటే ఎవరికైనా కనపడుతుందా? అంటే అర్థం బాగాలేదు, అక్కడ నీ ఫేస్ బాగానే ఉంది. అలాగే వాడి బుద్ధి బాగాలేనప్పుడు, అంటే వాడి భావనలు విరుద్ధంగా ఉన్నప్పుడు, వాడు మంచి విన్నా మంచి చెప్పినా ఏదైనా సరే వాడిలో అందులోంచి వ్యతిరేకతనే పట్టుకుంటాడు. ఎందుకంటే వాడి బుద్ధి వెంటనే రెండో వైపుకి వెళుతుంది తప్ప ఎస్ అన్నట్టు. వాడు ఏది చెప్పినా అంతే, అది మంచా చెడా అని విచక్షణ ఉండదు. అంతే.
వాడు చెప్పిందండి అదే చెప్పారు. ఇక్కడ తలకిందులుగా కనపడుతుంది, వ్యతిరేకంగా అన్ని విరుద్ధంగానే ఉంటాయి, ప్రతి విషయము అతనికి విరుద్ధముగా కనిపిస్తుంది. కారణము ఆ అవిద్య, అజ్ఞానం, అవివేకం అని ఇక్కడ సమర్థించడానికి లేదు. తెలిసిన తర్వాత కూడా ఎవడండి పట్టుకుంటాడు మూర్ఖవిత్వంగా. ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతూ ఉంటుందో, మనసులో ఏ భావం ఉండదో, ఏ భేదము ఉండదో, అప్పుడు మాత్రమే మీకు మీరు చేసేది మంచా చెడా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే సమర్థింపుల్లోకి వెళ్ళిపోతారు. మీరు చేస్తున్నది చెప్పాను కదా, కొన్ని ఉదాహరణలు మీరు చేసేది, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ ఉంటారు. మీరు మిమ్మల్ని సమర్థించుకుంటే ఎట్లా బాగుపడతారండి? మీలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి మీ సంగతులు చెప్పి వాళ్ళు మిమ్మల్ని సమర్థిస్తే అప్పుడు చెడిపోతారు. కాబట్టి ఎప్పుడైతే మీ మనసులో ఏ అభిప్రాయం ఉండదో, ఎవరి పక్కన జడ్జి అంటే ఏమిటండి? జడ్జిలను కూర్చోబెడతారు. అందుకని జడ్జిలను ఎవరు కూర్చోబెడతారు? పార్టిసిపెంట్స్ కి ఎవరు చుట్టాలు కాని వాళ్ళు, అసలు పార్టిసిపెంట్స్ కి పిల్లలకి ఎటువంటి పరిచయం లేని వాళ్ళని జడ్జిగా కూర్చోబెడతారు. ఎందుకు? నిష్పక్షపాతంగా ఉంటారు. అక్కడ బంధమో భావమో వస్తే వాడు తప్పుడు మార్కులు వేస్తాడు. అందుకని జడ్జి అంటే ఏమిటి? కరెక్ట్ జడ్జిమెంట్ అంటే ఏ భావము లేకుండా తీర్పు చెప్తాడు. కాబట్టి నీలో భావం ఉన్నన్నాళ్ళు నిన్ను నువ్వు సమర్థించుకుంటావు, పక్క వాళ్ళని సమర్థిస్తావు నీ భావానికి అనుగుణంగా. భావం అన్న బుద్ధి అన్న వేరే వేరే కాదు, బుద్ధి భావం ఒకటే. పొరపడాల్సిన అవసరం ఏం లేదు. బుద్ధి అన్న భావం అన్న ఒకటే, నీ అభిప్రాయం అది, అంతే. అది వాడి పట్ల వీడి పట్ల ఎవడి పట్ల అయితే ఏంటి, నీ భావాన్ని బట్టే నీ యొక్క ఇవన్నీ ఉంటాయి. వాడు అంతే ఒప్పుకోడు. వాడు ఊరందరికీ మంచైనా అదేదంటే ఊరందరిది ఒకదారి, ఉలిపిట్టది ఒకదారి. ఊరందరూ మిమ్మల్ని మెచ్చుకున్నా వాడు మటుకు మెచ్చుకోడు. ఎందుకంటే వాడికి మీ మీద అభిప్రాయం లేదు, అంతే. వాడు మీ వల్ల మంచిని పొందుతాడు, వాడికి అవసరమైనప్పుడు మీ వల్ల ఉపయోగం పొందుతాడు, అన్ని చేస్తాడు. మీ ఇంట్లో ఉండదండి, ఏం చేస్తావు నాకు అందరూ అవతల వాళ్ళు అంతే. అన్ని చేయించుకుంటారు. మళ్ళీ ఈ మాట అన్న తర్వాత కూడా మళ్ళీ అవసరమైనవి చేయించుకుంటారు. అంటే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మిమ్మల్ని అంటే ఒకళ్ళకొకళ్ళు అనుకోండి. మళ్ళీ తర్వాత ఏం చేసావు, ఎవరి కోసం చేసావు, నీకేం లేదా, ఏమో అంటారు ఇలాంటి మాట. చూసారా? భావం, ఆ భావం ఎప్పుడు ఒక విధంగా ఉంటే మనిషి యొక్క తీరు ఎప్పుడు ఒక విధంగానే ఉంటుంది. ఇక్కడ అవసరమా అవసరమా అన్నది లోపల ఏది లేదనుకోండి, ఎప్పుడు హాయిగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరికీ ఈ క్షణికమయమగు క్షణిక దేహమందు సౌందర్య బుద్ధి కలిగి ఉంటారు. సచ్చితానంద ఘనమగు శాశ్వత పరమాత్మ యందు హేయ బుద్ధి. కాబట్టి దేహం పట్ల అభిమానం, దేహంతో కదండి బంధాలు. దేహము నేను అనుకోకపోతే మీకు బంధాల పట్ల ఈ మోహం గాని వాళ్ళలో అంటే ఆ ఉచ్చులో పట్టం గాని జరుగుతుంది. అంటే దేహ భావన లేనప్పుడు, నేను దేహం ఉంటుంది, దేహ భావన లేకుండా ప్రవర్తించండి. ఎవరికి ఎంత చేయాలో అంత చేస్తూ ఉండండి. పరమాత్మ కూడా, కృష్ణుడు కూడా రూపం దాల్చే వచ్చాడు. ఆయన ఎవరితో ఎంతలా ఉండాలో అంతే ఉన్నాడు. ఎలా చేయాలో, ఎవరికి సహాయం చేయాలో, ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అది ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే నీకు నేను అన్న కర్తృత్వ భావన, కర్తృత్వం లేకుండా ఉంటుందో అప్పుడు సమస్తము బ్రహ్మాండంగా ఉంటుంది. 1000 ఏళ్ళ ధర్మాన్ని వాళ్ళు అధర్మంగా చూస్తారు, అంతే. వాడు అందరూ మెచ్చుకున్నా వాడు మడుగు మెచ్చుకోడు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు, చూసారు? అలా ఇంట్లో డాక్టర్ని పెట్టుకుని పక్క డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందండి? అలాగే ఉంటుంది. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు. ఇంట్లో వాళ్ళు కదా మనకి వ్యతిరేకంగా చూడండి, కొంతమంది పిల్లలు అమ్మ చెప్తే నచ్చదు, స్నేహితులు ఏ టీచరో ఎవరో చెప్తే నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా చూడండి, స్కూల్కి వెళ్ళి టీచర్ తప్పు స్పెల్లింగ్ చెప్పినా అదే కరెక్ట్ అంటారు, కానీ అమ్మ కరెక్ట్ చేస్తే ఒప్పుకోరు. కొంతమంది కాదు, మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటారు. ఇదే తంతు, అది అజ్ఞానం అనాల. అప్పుడు అది అజ్ఞానం. అన్ని తెలిసిన తర్వాత కూడా అజ్ఞానంగా చేస్తే దాన్ని అజ్ఞానం అంది, మూర్ఖత్వం అంటారు, లేదా ఇంకోటి ఏదో అంటారు. దానికి ఏ పేరు పెడితే ఏంటంటే, తెలిసిన తర్వాత చేసే వాళ్ళకి పేర్లు పెట్టక్కర్ల, అన్ని పేర్లు వాళ్ళకే చేస్తారు. పిల్లలు చెప్తే మీరు అనరు, నేను చెప్తే నువ్వెందుకు వింటావు, రోడ్డు వాళ్ళు పక్క వాళ్ళు చెబితే వింటారు అనుకో మీరు. చాలా ఇళ్లలో జరుగుతుంది, అది చాలా సర్వసాధారణంగా జరుగుతుంటుంది, చాలా మంది ఇళ్లలో జరుగుతుంది, చాలా సహజంగా జరిగిపోతుంటుంది కదా. అవును. కాబట్టి దాని గురించి పెద్ద
ఆలోచించక్కర్లేదు అంటే అదే ఉదాహరణ ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నారో లేదో చూసుకోండి. వాళ్ళని అనేసారి కోపాలు వచ్చి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళకండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారో ఆలోచించండి. మీరు వింటున్నారా లేదా, ధర్మంగా ఉన్నారా లేదా. కాబట్టి మీరు అది మరి అప్పుడు వాళ్ళని తిట్టినప్పుడు మరి ఇప్పుడు మీరు చాలు ఆ భేదం మీకు తెలిసింది అనుకోండి, వ్యతిరేకంగా ఎందుకుంటారు. కాబట్టి అవివేకంతో ఉండరాదు. కాబట్టి ఏ బుద్ధి యందు అట్టి అవిద్య అంటే అలాంటి వ్యతిరేక భావనలు, ఆ బుద్ధులు తమస్సు కాపురం ఉంటనో ఆ బుద్ధి మహానికృష్టమైనది. అందుకని అన్నిటికి కలిపి అంటే అవివేకము, అవిద్య, అజ్ఞానము, మూర్ఖత్వము, మొండితనాలు ఇన్ని కలిపి నికృష్టం అన్నాడు. ఎన్నిసార్లు చెప్తాడండి ఇంత పొడుగున్న పాపం. నీరసం నాది ఇప్పటికే 17 అధ్యాయాలు అయ్యాయి. 18 అధ్యాయానికి వచ్చాడు ఆయన. విడదీశాం కాబట్టి అన్ని వేల శ్లోకాలు చెప్పొద్దు పాపం, ఆయనకి నీరసం రాలేదు. అందుకని ఏం చేశాడు, నెగటివ్లు అన్ని కలిపేసి నికృష్టం అన్నాడు. ఇక మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఎన్నిసార్లు చేశాడండి పాపం. నికృష్టం అనగానే ఎలక్ట్రినెస్ వస్తుంది కదా అందరిలో. కొంచెం భయంకరంగా తిట్టినప్పుడు కదండి ఎలక్ట్ అవుతారు. అనగానే అంతా కలిపి నికృష్టం అన్నాడు. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో మంచివాడు బుద్ధిమంతుడు అనిపించుకోవాలి కానీ నికృష్టుడు అనిపించుకోవడం ఎందుకండి. బయట వాడు నికృష్టుడు అంటే మనకు అవసరం లేదు. ఎవడేమంటున్నాడో నీకు అనవసరం. నువ్వు పరమాత్మ దృష్టిలో ఎలా ఉన్నావు అది చూసుకో చాలు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో అందరూ ఉంటారు. వాడికి బోధ జరగచ్చు, జరగకపోవచ్చు, జరిగినా వాడు అలాగే ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. నీకు దాంతో సంబంధం లేదు. అవతలి వాడి సంస్కారంతో నీకు సంబంధమే లేదు. నీ సంస్కారం పరమాత్మ సంస్కారమా కాదా అంతే. నీవు పరమాత్మ చెప్పినట్టు నడుచుకుంటున్నావా చాలు. ఆ బయట వాడు ఎవరు ఏమిటి వాడికి తెలుసా తెలీదని నీకు అనవసరం. ఇంకా నువ్వు ధర్మంగా ఉన్నావు, పరమాత్మ బోధ ప్రకారమే ఉన్నావు, ఆ గుణాలే ఉన్నాయి, సాత్విక గుణాలే ఉన్నాయి అంతే. దట్స్ ఇట్. పరమాత్మ నిన్ను మెచ్చుకున్నాడు అంటే అర్థము నీలో మంచి బుద్ధి ఉన్నప్పుడే ఆయన మెచ్చుకుంటాడు. సాత్విక బుద్ధి ఉండాలి, వ్యతిరేక భావనలు ఉండరాదు ఎవరి పట్ల అయినా సరే. అసలు వినకుండా, తెలుసుకోకుండా, విచారణ చేయకుండా మనం వెంటనే వ్యతిరేక భావన మాట్లాడితే, అందుకని ఆ వాటన్నిటిని కలిపి ఆయన నీకు ఇష్టం అన్నాడు. కాబట్టి సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఏ భావన ఉత్తమోత్తమైన ఆ సాత్విక గుణంతో ఉన్నారా, నికృష్టమైన రాజస తామస గుణములతో ఉన్నారా మీరు చూసుకోండి, మీది మీరు చూసుకోండి. కాబట్టి అలాంటి బుద్ధిని, అలాంటి ఆ యొక్క నికృష్టపు బుద్ధిని పారద్రోలి సత్యమును సత్యముగా గ్రహించే శక్తిని పొంది ప్రయత్నపూర్వకంగా కృతార్థుడు కావాలని పరమాత్మ బోధిస్తున్నారు. చెలింపని అంటే విషయములందు ప్రవర్తింపని ఏ ధైర్యముతో కూడిన వాడై మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత అంటే విషయముల నుండి త్రిప్పి ఆత్మధ్యానమున శాస్త్రోక్త మార్గమున నిలబెట్టుచున్నాడు. అట్టి ధైర్యము సాత్వికము. చూసారా, ఏ ధైర్యముతో కూడిన వాడై మనసు యొక్క ప్రాణము యొక్క ఇంద్రియముల యొక్క క్రియలను సాధన చేత అంటే విషయముల నుండి త్రిప్పి ఆత్మధ్యానమున నిలబెట్టుచున్నాడో, శాస్త్ర మార్గం అన్నా కూడా గురు మార్గం అని నిలబెట్టుచున్నాడు. అట్టి ధైర్యము సాత్వికం. ధైర్యం కర్షిత్ ధీర అని ఎప్పుడన్నా చెప్పారు. ఆచరణలో పెట్టాలంటే ధైర్యం కావాలి కదండి. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, అయ్యో మనం వెళ్ళకపోతే ఫంక్షన్కి వాళ్ళు మన ఇంటికి రారు, అయ్యో బాబాయ్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఈ భావనలన్నీ ధైర్యం తానేనా. అవి ఉంటే ఇంకా మీరు జీవ బ్రహ్మైక్యం ఎలా పొందుతారండి. ఏ భావన ఉన్నా పొందరు మొదలు అని ఆయన అంటుంటే మీరు ఇంకా బాహ్యంలోనే పట్టుకుని వీడి గురించి ఆలోచించి, వాడి గురించి ఆలోచించి, వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో, నేను వెళ్ళకపోతే వీళ్ళేమనుకుంటారు. అది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే. మీరు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చినా, తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా అంటే అక్కర్లేని విషయాలు నేను చెప్పే. మీకు మీరు అనుకున్నవి, ఇంటికి బాగాలేదు వెళ్ళి చూసిరండి, పిల్లలకి బాగాలేదు వెళ్ళి చూసిరండి, వాళ్ళు వచ్చారు ఆదరించండి. ఇవన్నీ జరిగేవి అలా జరుగుతూ ఉంటాయి. మీకు మీరు కొన్ని భావనలు చేసుకుంటారు చూసారా,
అయ్యో వారం అయిపోయింది వెళ్ళకపోతే అని అనుకుంటారేమో వాడు పలకరించకపోతే అని. చూసారా ఆ భావం. అమ్మా. మీకు మీరు కొన్ని భావన చేసుకుంటారు, మీకు మీరు నిర్ణయించుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫోన్ చేయకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి, తప్పుగా అనుకుంటారేమో. అనుకోని కాదు, అనుకునేవాడు తప్పుగా అనుకున్నారు, అవుట్గా అనుకున్నారు, నీకు ఎందుకు బాధ? అసలు నువ్వు ఎందుకు ఆలోచించాను? నేను పరమాత్మ గురించి ఆలోచించరా అంటే వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంకా పరమాత్మ ఉన్నాడు అక్కడ. అంటే ఏమనుకుంటారని ఫోన్ చేస్తారు, అది ఒక గంట జరుగుతుంది, అక్కర్లేని విషయాలన్నీ వస్తాయి. ఆ గంట తర్వాత ఇంకో 2-3 గంటలు, 4 గంటలు, 4 రోజులు మళ్ళీ అందులో. ఇంకా పరమాత్మ ఎక్కడున్నాడండి? కనుచూపు మేరలో లేడు బాబు. మళ్ళీ ఆయన్ని లాక్కు రావడం ఎంత కష్టం అండి. మనసు వెళ్ళిపోయింది కదా, అది పరమాత్మ దగ్గర మళ్ళీ కూర్చోదు, మళ్ళీ పరిగెడుతూనే ఉంటుంది, మళ్ళీ లాక్కు రావాలి, మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ లాక్కు రావాలి, ఎంత కష్టం. అందుకని ఇక్కడ అదే ధైర్యం, కష్టిత్ ధీర అని ఎప్పుడోనే చెప్పాడు పరమాత్మ. ధైర్యం లేదు, అదే ఆలోచన. అంతేగాని ఒక్కళ్ళు కూడా అరే పరమాత్మ ఏమనుకుంటాడు, ఆయన మనకి ఇంత అనుగ్రహం ఇచ్చాడే, మనం భయపడవలసింది ఆయనకు కానీ వీళ్ళకా? నెవర్. నేను పరమాత్మకే భయపడతాను. ఎస్, స్వామి నాకు ఇంత అనుగ్రహం తీసేస్తాడేమో, నాకు గురుబోధ లేకుండా చేస్తాడేమో, గురువు లేకుండా చేస్తాడేమో, నేను త్వరపడాలి, నేను కేవలం ఆ గురు మార్గంలోనే ప్రయాణం చేసి గమ్యం చేరుకుంటాను ఇప్పుడే అన్న దృఢ నిశ్చయం కలగాలి. పరమాత్మకు భయపడితే. కానీ ఎవరికి భయపడక్కర్లేదో, దేనికి భయపడక్కర్లేదో దాని ఎందు తపన, ఆత్రము, మోహము, ఇక అన్ని రకరకాల అన్ని మీరు నిర్ణయించుకున్నామే, పరమాత్మ నిర్ణయించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్మ నిర్ణయం ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. దానివల్ల మీకు ఎప్పుడు చెడు కాదు కదా, దుఃఖం కాదు, ఏది కాదు. ఆ చెడు కూడా మీకు మంచిగానే పరిణమిస్తుంది తప్ప అక్కడెక్కడ ఏం జరగదు. కాబట్టి మీరెందుకు నిర్ణయాలు తీసుకుంటారు? మీ నిర్ణయం అది ఎవ్వరికి సంబంధించింది అయినా సరే, దేనికి సంబంధించింది అయినా సరే, మీ నిర్ణయం ఎప్పుడూ కూడా కరెక్ట్ అవ్వదు. ఒకానొకచో అన్నట్టుగా అది కూడా పరమాత్మ మీకు అనుగ్రహం ఇస్తే తప్ప మీ నిర్ణయం కరెక్ట్ ఎప్పుడూ అవ్వదు. మీరు ఆలోచించుకోండి, మీ నిర్ణయాలు ఎంత రాంగ్ అయ్యాయో, ఎన్నిసార్లు మీరు దానివల్ల బాధలు పడ్డారో మీరే తెలుసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలు, అన్ని అనుభవాలు మీరు గుర్తు తెచ్చుకోండి. ఎన్నో ఉన్నాయి. ప్రతిసారి మీకు మీ నిర్ణయం వల్ల ఆనందమే కలగలేదు, ప్రతిసారి మీ నిర్ణయం కరెక్ట్ అని మీరు అనలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో గోలలు. ఒక ప్రయత్నము, ఒక గోల లేకుండా మీ నిర్ణయం జరుగుతోంది అలా ఎన్నో. కాబట్టి ఇక్కడ తెలిసింది, చేసేది చేయించేది పరమాత్మ అన్న తర్వాత దేనికి నిర్ణయం? ఎందుకు ఆ మొండి పట్టుదలలో, మూక పట్టుదలలో అసలు ఏదైనా ఎందుకు తీసుకోవాలండి నిర్ణయం? ఏది జరగాలో అది జరుగుతుంది, ఆయన చేస్తాడు, ఏ టైంలో చేయాలని అన్నారు కదా. అయితే ఇక్కడ బాగా ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి సూక్ష్మం. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన అందులో కల్పించుకోడు, ఆయన సాక్షిగా ఉంటాడు. మీ మనసులో అది ఏ విషయమైనా, లేస మాత్ర విషయమైనా, అది పనికిరాని విషయమా, పనికొచ్చే విషయం అని మీరు ఎట్లా అనుకున్నా, ఏదైనా సరే మీరు గనక ఆ మొండి నిర్ణయాల్లో ఏ నిర్ణయమోనో కఠినంగా మీరు తీసుకున్న తర్వాత ఆయన అందులో వేలు పెట్టాడు, మీ కర్మ మీరు అనుభవించవలసింది. అది ఎప్పుడు అనిపిస్తారు, ఎట్లా అనుభవిస్తారు అన్ని ఆయన ఏం చెప్పడు, మీకు అనుభవిస్తారు. మీ నిర్ణయం వల్ల మీరు అనుభవించి తీరుతారు అంతే. ఎందుకంటే అది మీ నిర్ణయం, మీరు నిర్ణయించుకున్నారు, మీరు ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు, దృఢంగా ఉన్నారు. ఎస్, ఇంతే. దానికి ఏవో సమర్థింపులు, కారణాలు ఉన్నాయి. కారణాలు లేనిదైతే పరమాత్మదండి. నువ్వు కారణాలు చెప్తున్నావంటే అర్థం ఏంటండి? నీది, సందేహం లేదు. దానికి కారణాలు, సమర్థింపులు ఏవేవో అన్ని చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటండి? అది నీది. పరమాత్మకి ఎప్పుడు కారణాలు ఉండవు. ఆయన దేనికి సంజాయిషి, సంజాయిషి కారణం అంటే ఏంటంటే సంజాయిషి కాదా? ఆయన ఎవరికైనా సంజాయిషి ఇచ్చాడా? నన్ను ఎందుకు పుట్టించావయ్యా ఇలా అంటే ఆయన వచ్చి అయ్యో బాబు అన్నాడా? ఒరే ఇచ్చింది గుర్తించరా ఫస్ట్, తర్వాత నేను ఇవ్వలేని దాని గురించి ఆలోచిద్దు, కానీ ముందు నేను ఇచ్చిన వాటిని నువ్వు సద్వినియోగం చేసుకో. నీ కాళ్ళు, చేతులు, నోరు ఇవన్నీ సద్వినియోగం చేసుకో ఫస్ట్,
తర్వాత నీ కర్మల గురించి మాట్లాడదాం అంటారు. ఆయన దగ్గర బోల్డ్ ఉంటాయి, సమాధానాలు ఉండవా? ఉంటాయి. పిల్లలందరూ అమ్మ నీ దగ్గర సమాధానాలు ఉంటాయి నాన్న అనుకుంటూ చెప్పరు. అవునమ్మా. మళ్ళీ పుట్టించిన ఇంతమందిని పుట్టించిన వాడి దగ్గర ఉండవా? అంటే నీకు కారణాలు ఉన్నప్పుడు ఆయనకి కారణాలు ఉండవు. ఆయన అంతే. నువ్వు కారణాలు అడిగితే కారణాలు చూపిస్తాడు. ఒరే నువ్వు ఇలా చేసావురా, అందుకే నీకు ఇది, నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నేను సాక్షిని, నువ్వు నాకు వదిలేసావా ఆ విషయం? పిల్లలు సరిగ్గా చేయకపోతే తల్లి అంటే ఉండరా, నువ్వు నీకు రాదు, నాకు వచ్చి నేను చేసి పెడతా అంటే అప్పుడు అమ్మ బాగా చేసావమ్మా నేను కూడా నేర్చుకుంటా అంటాడు. కాబట్టి మనకి చేత కాదు, మన నిర్ణయాలు ఏమిటో కరెక్టో మనకు కాదో తెలియదు. కాబట్టి హాయిగా పరమాత్మ బాహామ్యాన్ని అంటున్నాడు కదా, ఆయనకు వదిలేయండి. అది ఏదైనా సరే, ఇదిగో స్వామి ఇది సమస్య, ఏం చేస్తావో చెయ్యి, నేను ఇంకా అందులో వేలు పెట్టను, నా ఆలోచన లేదు ఏది లేదు, నువ్వేం చేస్తావో చెయ్యి అని హాయిగా ఉండండి. ఏం పట్టించుకోవద్దు, నిమ్మకి నీరెత్తినట్టు ఉండండి. మొత్తం పరమాత్మదే అని మీరు ఎప్పుడైతే ఉంటారో, ఆయన ఏం చేయించాలో నీ చేత చేయించాలా, పక్క వాళ్ళ చేత చేయించాలా, ఎవరి చేత చేయించాలో ఆయన నిర్ణయించుకుంటాడు, ఆయన చేస్తాడు, చేయిస్తాడు నీ చేత. ఎలా జరిగింది అది ఎలా జరగాలో అలా జరిగే కెపాసిటీ, అంటే జరిపించే కెపాసిటీ ఆయనకు మాత్రమే ఉంది, నీకు లేదు. నువ్వు అదిలించో బెదిరించో ఏదన్నా చేయగలుగుతావు అంతే తప్ప ఆనందాన్ని పొందగలరా మీరు? ఒకటి బెదిరిస్తే మీకు ఏం ఆనందం అండి? నీకు భయపడి వాడు ఒక పని చేశాడు, అప్పుడు నువ్వు ఏమైనా ఆనందించగలవా? లేదమ్మా. నోరు మూసుకుని చేశాడు నేను చెప్పాక ఆహాహా అంటారు, అక్కడే అర్థమైంది. అది పైశాచిక ఆనందం అంటారు. అందువలన ఏ నిర్ణయాలు మీరు తీసుకోకండి, ఆ క్షణంకి ఏంటో అది అలా చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. అందుకనే సాధకుడికి భూత భవిష్యత్తులు లేకుండా ఉన్నప్పుడే వాడు శిష్యుడు, అప్పుడే జీవ బ్రహ్మకి. భూత భవిష్యత్తులతో మమేకమైన వాడికి, ఆలోచించేవాడికి నా ఉద్దేశం, పాతవి జరిగిపోయినవి ఆలోచించినా జరగబోయే గురించి ఆలోచించినా వాడు ఎప్పటికీ సాధకుడు కూడా కాలేదు, వాడు జీవుడే. కాబట్టి ఉత్తరోత్తర జన్మలని అన్ని జన్మలే వాడికి. ప్రపంచంలో ధైర్యం కలవారు అనేకులు. కొందరు యుద్ధములో, కొందరు నిశీధి సమయమున భీకరారణ్యంలో నడుస్తారు. అర్ధరాత్రి భయం లేదంటారు కదా, నాకైతే భయం, అర్ధరాత్రి నేనైతే వెళ్ళను బయటికి. కొందరు ధైర్యంతో మహోన్నత పర్వత శిఖరాలను అధిరోహిస్తారు, ఏ భయం లేకుండా వాళ్ళు ఎక్కుతారు. నాకు అది కూడా భయమే, నాకు ఈ భయాలు అన్నీ ఉన్నాయండి. యుద్ధం కూడా చేయలేను పాపం. సముద్రాన్ని లంఘిస్తారు, అది ఎలా అయినా సరే. ముందు అవి ఏంటది, సముద్రపు అలలు చూస్తేనే భయం నాకు. అన్ని ధైర్యముల కంటే ఉపరి స్థానం ఉన్న ధైర్యం ఒకటి పరమాత్మ చెప్తున్నారు, అదే సాత్విక ధైర్యం. చాలు, ఈ ధైర్యాలన్నీ అక్కర్లా, సాత్విక ధైర్యం ఉండాలి చాలు కదండి. ఎందుకంటే కొండకి ఏమిస్తాడండి, మెచ్చి ఒక చాలు కప్పుతారు అంతే కదా, చాలు కప్పి అదేంటి ఒక ట్రోఫీ ఇస్తారు. ఏం చేస్తామండి, దాన్ని అక్కడ పెడితే కొన్ని రోజులుగా అది నల్లగా అవుతుంది అంతే. గోల్డ్ పూత అంటారు కానీ అమ్మితే గోల్డ్ అని రాదనుకుంటా. చూసారా, రాదని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. నాకేం ట్రోఫీలు లేవు కాబట్టి నాకు తెలియదు అది బంగారం. అది అందుకని అవన్నీ అన్ని ధైర్యాల కన్నా సాత్విక ధైర్యం ఉండాలి అన్నారు. అన్ని ధైర్యముల కంటే ఉపరి స్థానంలో ఉంది, అది సాత్విక. ఏ ధైర్యము చే మనుజుడు తన మనస్సును ఇంద్రియములను విషయభోగముల నుండి నిరోధిస్తాడో, దృశ్య వ్యామోహముల నుండి నివృత్తుడు అవుతాడో, అది ఏ గొప్ప ధైర్యం అని పరమాత్మ సెలవిచ్చారు. కాబట్టి ఏ ధైర్యములు ఉన్నా లేకపోయినా
జన్మ సాఫల్య కారణముకు ఈ పారమార్థిక ధైర్యమును మనుజుడు తప్పక కలిగి. కాబట్టి ఇది చాలు. అవతల వాడిని బెదిరించే ధైర్యమో, నోరు పెట్టుకుని బతికే ధైర్యమో ఎంత నోరు పెట్టి ఉండకూడదు. బతుకుతారండి? నోరు లేదమ్మా, మూసుకుని ఉండకూడదు. ఉండక్కర్లా. తర్వాత వయసు ఆ స్థితి కలుగుతుంది. నోరు పెట్టుకు బతికే వాళ్ళందరికీ ఆ నోరు ఎత్తని స్థితిని ఇస్తాడు ఆయన. అవునమ్మా. జరుగుతుంది, అనుభవించక తప్పదు. ఎవడు చేసిన అవును. కర్మ వాడు అనుభవించవలసిందే. అన్ని మరుజన్మలోనే అనుభవించక్కర్లా, ఈ జన్మలో కూడా అనుభవిస్తారు. ఎందుకంటే తీరిగ్గా కూర్చుని అనుభవించడం. అవును. ఇక్కడ నిన్న ఒక సంఘటన చెప్పారు. అసలు పిల్లలు పతంగులు ఎగిరేస్తున్నారు. ఆ దారం ఉంటుంది కదా, ఒక ఆయన మెడకి చుట్టుకుంటే ఆయన మెడ నుంచి తీసేసి కింద పడేస్తే ఇంకో ఆయన పెడుతూ ఆయన కాలికి చుట్టుకుని ఆయన కాలి నరాలు కట్టయిపోయాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఎవరిది కర్మ? ఆయనకి మెడకి చుట్టుకుని ఆయన తీసేశాడు. తీసి కింద పడేస్తే అటు నుంచి ఒకతను మామూలుగా వస్తున్నాడు. పిల్లల్ని ఒరే లాగకండిరా అంటూనే ఉన్నాడు. వాళ్ళ దారాన్ని లాగారు, నరాలు కట్టేయట. ఇంకో నరాలు కట్ అయి ఉంటే కాలు తీసేయాల్సి వచ్చేది. చూడండి, అమ్మా. ఇప్పుడు చూడండి ఇది. మరి ఇప్పుడు ఇది ఏ కర్మ అండి? నెల రోజులు, ఎన్ని రోజులు, నెల రోజులు, 2 నెలలు అసలు కాలు కదపరాదట. ఆపరేషన్ అయింది సరే. చూడండి, ఇప్పుడు దీన్ని ఏ కర్మతో పోల్చాలండి? సాహసం చేయగలరా? ఒక ఆయనకు చుట్టుకుంది, ఆయనకి ఏమి కాదు. మెడకు చుట్టుకుంటే అసలు చూడండి ఎంత డేంజర్. శుభ్రంగా తీసి కింద పడేశాడు, ఆయనకేం కాలే, ఈయనకైతే. చూసారా? కర్మని తప్పించే శక్తి, కర్మని ఇచ్చే శక్తి రెండు పరమాత్మకునే. బాగా గుర్తుపెట్టుకో. ఏ అంతే. క్షణం ఎలా జరుగుతుందో ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు, పరమాత్మకి తప్ప. చూసారా? చూసేవాళ్ళు ఏమంటారు, వాడి కంఠానికి ఏమన్నా అవుతుందేమో అనుకుంటారు. కింద పడి కాలికి చుట్టూ కాలు నరాలు కట్ అవుతాయని ఎవరన్నా భావించగలరా? కేవలం ఒక ఆ ట్రైన్ దారం వల్ల, పతంగుల దారంతో ఆయన నరాలు కట్ అయిపోయాయి కాలు. ప్యాంటు మించి చుట్టుకుని. చూడండి, ఒక్క సెకండ్ లోనే ప్రాణం పోయే సంగతి అది వేరే విషయం. ఒక ఆవిడ మాట్లాడుతూనే ఉంది ఫోన్ లో కూతురుతో. కొంచెం నాకు బాగాలేదమ్మా వస్తావా అంటే, సరే ఇగో పండగ రోజు నేను భోజనం చేస్తున్నానంటే, అయ్యో భోజనం చేశారా అని అందుట. ముందు కూతుర్ని పంపించింది, కొంచెం దగ్గరే ఇల్లని. తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఆవిడ మాట్లాడుతూనే ప్రాణం పోయింది. చెప్పండి, మాట్లాడుతూనే ఉంది. ఏమిటమ్మా అని, ఆ రోజు పండగ కాబట్టి భోజనం చేశాను అంటూ 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 ఆవిడ ప్రాణాలు వదిలేసి. ఇంకేం చెప్పాలి? సరే, ఈ ప్రాణాలు పోయింది ఒకటే సార్. ఇక్కడ ఇది ఈ కర్మని ఏం చెప్పాలి? ఎంతటి భయంకరమైన కర్మ ఒక్క సెకండ్ లో జరిగిపోయింది అంతా కూడా. కాబట్టి మనం ఎప్పుడు విర్రవీగరాదు. మన అభిప్రాయాలే కరెక్ట్, మనం చేసిందే ధర్మము, లేకపోతే ఇంకోటి, మనం ఎప్పుడు విర్రవీగరాదు. పరమాత్మను నమ్మిన తర్వాత, అద్వైతం తెలిసిన తర్వాత ఎప్పుడు నేను లేని అహంకారంతో ఉండాలి. అన్ని పరమాత్మకు వదిలేయండి. అది ఏదైనా సరే, అసలు ఏది మంది కాదు, ఏది మనది. పరమాత్మ మనవాడైతే అన్ని మనది. పరమాత్మ మనవాడు కాదన్నప్పుడు ఏది మన నువ్వు అనుభవించవలసింది. పరమాత్మ దగ్గర ఉంటే అన్ని ఆయన చూసుకుని తీరుతాడండి. ఎవరి కోసం? మహామేహం అని మాటిచ్చాడు కదా. కాబట్టి కర్మ ఎవరిని ఏం వదలదు. అంటే పరమాత్మ ఆయన్ని పట్టుకున్న వాళ్ళకి కర్మలు తీసేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన పట్టుకున్నప్పుడు మరి జీవుడికి ఒక ఉపయోగం ఉండాలి కదా. స్వామి నేను నిన్ను పట్టుకున్నాను నాకేమిటి అని వాడు అంటాడు కదా. పిల్లలందరూ అమ్మ నువ్వు చెప్పిన మాట వింటాను, నాకు చేసి పెడతావా అని అడగరు. ఇది కూడా అంతే. అంటే ఒరే నువ్వు నేను సమానం చేస్తానురా, నువ్వు నా అంత గొప్పవాడు అయిపోతావురా అని చెప్తా. కాబట్టి జన్మ సాఫల్యమకు పారమార్థిక ధైర్యాన్ని మనుషుడు తప్పక కలిగి ఉండాలి. ఆ బాహ్యమైనవన్నీ అక్కర్లా. చీకట్లో నడిస్తే ఏమిటండి? ఏది చేసినా, ఏ ధైర్యాలు బయట పక్కవాడిని కొట్టొచ్చినా ఏంటి ఉపయోగం ఏమైనా ఉందా? ఏది లేదు. కానీ జన్మ సాఫల్యమకు ఈ యొక్క పారమార్థిక ధైర్యాన్ని మనుషుడు తప్పకుండా ప్రయత్నంతో, దీనికి ఏమి కత్తి సాములు ఇంకో సాములు నేర్చుకోకర్లే కదండి, అదైతే తెలుసు కదా. కాబట్టి ధైర్యము చపలముగా ఉండరాదు. అంటే పరమాత్మ యందు ధైర్యము, ఎస్ నాకు పరమాత్మ ఉన్నాడన్న ధైర్యము అసలు
అటలంగా ఉండాలి. అంటే ఎక్కడ ఎస్ ఉన్నాడు, నేను పరమాత్మనే నమ్మాను, ఆయన చూసుకుంటాను, ఏది చెప్పినా ఎస్ నాకు మంచే జరిగింది, ఆయన ఉన్నాడు. నీకు అది చెడు అనిపించవచ్చు, కాదు నాకు అందులో మంచే కనపడుతుంది, ఎందుకంటే అది పరమాత్మ చేశాడు, నేను అనుకోలేదు, ఆయన అది చేశాడు. ఎస్ అలా ప్రతిదానికి మీరు పరమాత్మే ధైర్యము, పరమాత్మ ఉన్నాడు, ఎస్ పరమాత్మే ఉన్నాడు, నా వెనక నాలో కాదు నా ముందు, నేనే పరమాత్మ అన్నది తర్వాత చెప్దాం. ఎస్ నాకన్నా ముందు పరమాత్మ ఉన్నాడు, అంటే ఆయన ఏం చేయమంటే వెనకాల ఉన్న నేను అదే ఫాలో అవుతాను, అంతే. That's it. నాలో ఉండి చెప్తున్నాడంటే నాలో ఉంటే మూసేసినట్టు అవుతుందండి, అందుకే నాలో ఉన్నాడని తర్వాత చెప్పాలి. ఉన్నది ఆయనే అని మీకు తెలిసింది కదా, కానీ అందరికీ తెలియదు కదా ఆ సంగతి. అందుకని నా ముందు పరమాత్మ ఉన్నాడండి, ఆయన ఏం చెప్తే ఆయన ఎలా చెప్తాడండి, ఆయన చెప్పింది నాకు అర్థం అవుతుందిలేండి అంతే. ఆయన భాష వేరే వాళ్ళకి రాదండి, ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన భాష తెలుస్తుంది అంటే పర్వాలేదు. మీరు పిచ్చి వాళ్ళు అనుకున్న నష్టం ఏంటండి, అనుకోని దూరంగా ఉంటారు, ఇంకోసారి ఫోన్ చేయరు, అంతే కదా. ఎంత హాయ్ అండి, అలాంటి ఫోన్లు లేకపోతే ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పుకోలేదు, హాయిగా ఫోన్ కాల్సే రావు, మనకి గొడవ లేదు, ఎందుకు ఫీల్ అవటం, వాళ్ళు చేయలేదని మనకి ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మనకి ధైర్యం ఉందనుకోండి, దేనికండి ఇంతకుముందు ఫోన్లు ఉన్నాయా, అసలు ఇక్కడ ఫోన్లు ఎందుకు ఆగిపోయాయి, అనవసరమైన చెత్త మన మనసుల్లోకి ఇంజెక్ట్ చేయకుండా ఆగిపోయాయి. సంతోషించాలి కానీ బాగా అయ్యో వీళ్ళు చేయట్లేదండి, వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు నా గురించి చెడ్డగా అనుకుంటారు, వీళ్ళు నా గురించి ఎందుకండి ఫీలింగ్, మనకి అనుకోనండి ఎంత హాయో, మనం చెడ్డగా అనుకుంటే మనకు దూరంగా ఉంటుంది, అప్పుడు ఎవరు చెడ్డవాళ్ళండి. కాబట్టి ధైర్యము చపలముగా ఉండరా, ఈ రోజు ఉండి రేపు అదృశ్యం కారాదు. చాట్ ఇవాళ ఇప్పుడు ఉపన్యాసం వినంగానే దీక్ష చేయాల్సిందే, భోంచేయంగానే అదృశ్యం కారాదు. కనుక నిశ్చలమైన ధైర్యం ఉండాలి. ఇక్కడ అదే చెప్పారు, ఏలయనగా కొందరు ముముక్షువులు అంటే మీరే ఏది ఒక ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాలను నిగ్రహించి మరలా పరిస్థితుల అంటే వాటికి కారణాలు చెప్పి ఆ ధైర్యాన్ని సడలించి విషయంలో ప్రవర్తిస్తూ ఉంటారు. కరెక్ట్ గా చెప్పాడు కదండి పరమాత్మ, ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే కదా, ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుందండి. రాబోయే కాలంలో ఇప్పుడు ఆయన ద్వాపర యుగంలో చెప్పినా ఈ కాలంలో ఆ కాలంలో మనుషుల బుద్ధులు ఒకటే కదా, మనం చెప్పారు సమాధాన వైరాగ్యంలో ఆవేశం వచ్చేస్తుంది, కొంతమందికి 2 రోజులు ఉంటుంది, కొంతమందికి 3 రోజులు ఉంటుంది, తర్వాత నీరసం వస్తుంది, వాటికి పడుకున్నాలే అనిపిస్తుంది. కాబట్టి స్థిరముగా ఉంటున్నట్టు ధైర్యాన్ని అలవర్చుకోవాలి, అదే సాత్విక ధైర్యము, అదే సాత్విక. ఏ ధైర్యముతో మనుషుడు ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మిగుల ఆసక్తితో అనుష్ఠిస్తాడో అట్టి ధైర్యము రాజసము. కాబట్టి ఏ ధైర్యముతో మనుషుడు ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని అర్థాన్ని కామంని మిగుల మిగుల ఆసక్తితో అనుష్ఠిస్తాడో అది రాజసం. అది ధర్మమైనా సరే, అంటే వాడు చెప్పుకుంటుంటారు కదా, నేను చేశానా నేను చేశాను నేను చేశాను, ఏమిటి చేసేది, చేయక ఏం చేస్తావు అంటే. కాబట్టి ఆశించాడు, ప్రతిఫలం కోరుకున్నాడు, తను ఏం చేసినా సరే దానికి అంటే ఒకళ్ళు మెచ్చుకోలా కీర్త ఏదైనా అనండి, ఫలాపేక్ష, నేను చేసా నాకు లభించాలి. చెట్టు పెట్టి బావుడి చెట్టు పెట్టేసి పండు ఎప్పుడు వస్తుందని చూడమండి, మనం చూసిన రాదు, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ అదంతా కూడా అర్థము అంటే డబ్బులని అర్థం, కామమును కోరికల్ని మిగుల ఆసక్తితో ఎవరైతే చేస్తారో అది రాజసికము. పురుషార్థాలు 4, ధర్మము అర్థము కామము మోక్షం. ఈ చతుర్విధ పురుషార్థములలో మొదటి 3 మాత్రమే చెప్పారు, 4వది అది మోక్షము చెప్పలేదు. దీనిని బట్టి రాజస ధైర్యతులు మోక్షమును గురించి వాళ్ళకి వేస్ట్, ఎందుకంటే వాడు అసలు దాని గురించి వెళ్ళడు, వాడికి ఎంతసేపు ఇవే ఉంటాయి, ఈ 4 ఉంటాయి, దీన్ని దాటేది ఎక్కడండి. సాత్వికంగా ఉన్నవాడైతే ఇవి దాటేసేసి సాత్విక గుణంకి వెళ్తాడు, కానీ వాడు మోక్షం గురించి ఆలోచిస్తాడు. మోక్షం అంటే ఏంటి, ఆనందం కాదు, ఉన్నప్పుడు పొందేది, అంతే తప్ప పొయ్యాక పొందేది కాదు మోక్షం. ఉన్నప్పుడు తాను పరమానందంగా ఉండాలి.
తన వల్ల అంటే మనసా వాచ కర్మణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాదు, ఎవరికి ఎటువంటి బాధ కూడా కలగరాదు. కాబట్టి వాడికి మరి రాజస గుణాలు ఉన్న వాడికి అవి ఎలా కుదురుతుందండి? కుదిరేది. వాడికి అసలు ఆలోచన రాదు మోక్షం గురించి. అక్కర్లేదులే, నాకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటాడు. మోక్షం నిన్నెత్తుకుంటూ వస్తుందా? ఏమి రాదు, నిన్నెత్తుకుంటూ నువ్వు వెళ్ళాలి మోక్షం. అదెందుకు వస్తుందండి? ఉన్నదే నువ్వు మోక్ష స్థితిలో, నువ్వు అది వదిలేసేసి ఏదో అంటే నీకు దొరుకుతుంది. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుని బాహ్య ప్రపంచంలో చక్కగా ఎగురుకుంటే అన్న సినిమాన చివర్లో నీకు మోక్షం ఇచ్చేయడానికి కాదమ్మా. చివర్లో. కాబట్టి చూడండి, పోలీసులు వాడు చివర్లోనే వస్తారు. వాడు అప్పటి వరకు వాడు ఎన్ని విలన్ పనులు చేసినా పోలీసులు రారు. అదే ఉంటావు, హీరోలు కానీ ఎవరు పోలీసులు కంప్లైంట్ చేయరు. కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టుకోలేరు, పోలీసులు కూడా వీడికి భయపడతారు. చివర్లో మటుకు ధైర్యంగా పోలీసులు వచ్చి వాడికి బేడీలు ఎది కొట్టుకుంటారు. చూడండి విచిత్రం. మరి అదేదో ముందు ఉండాలిగా, అందుకనే దాన్ని సినిమా అన్నారు. ఎండింగ్ లోనే వస్తుంది. హీరోకి ఏ దెబ్బలు తగలవు. ఇలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి కానీ బాహ్యంలో జరుగుతాయండి? లేదమ్మా. అది తెలిసిన తర్వాత కూడా ఎందుకండి మరి బయట ప్రపంచం అంతా సినిమా కాకపోతే ఏమిటి? అంటే అవునమ్మా. కాబట్టి ఆ అపేక్ష లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు పరమాత్మను నమ్మినప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఎందుకండి నిర్ణయాలు తీసుకుంటారు? పరమాత్మను నమ్మినప్పుడు నీ పనులన్నీ సవ్యంగా చక్కగా జరిగిపోతున్నాయి, అద్భుతంగా నువ్వు జరుగుతున్నాయి. మళ్ళీ నిజంగా వివేకం ఉన్నవాడు మళ్ళీ సొంత నిర్ణయాలు తీసుకుంటాడండి ఎక్కడన్నా? లేదమ్మా. అలా తీసుకునేవాడే రాజసం. వాడు అలా తీసుకున్న వాడికి మోక్షం ఎందుకు దొరుకుతుందండి? మోక్షం అంటేనే పరమాత్మ. ధైర్యము అంటే ఈ రాజస ధైర్యము పరమాత్మ దృష్టిలో ఉత్తమమైనది కాదు. ఇంద్రియములను నిరోధించడం ద్వారా మోక్షము కొరకు ప్రయత్నం చేయనట్టి సాత్విక ధైర్యమే ఉత్కృష్టమైనది, అంటే ఉత్తమమైనది. అది బెడ్ కావాలి కానీ ఎందుకంటే వాడిని బెదిరించి వీడిని బెదిరించి చూపులతో చూస్తారు. చూడండి, కొంత లుక్కులు టీ అని ఇస్తారు. అదేమిటో నాకు కూడా లుక్కులు రానే రావు, నేను చూస్తే ఎవరు భయపడతారు. అదేంటో బాగా సీరియస్ అయినప్పుడే కొంచెం మీరు భయపడతారు, చాలా సీరియస్ అయితే. మామూలుగా చూస్తే భయపడతారండి మీరు? అవుతారు. అదేమిటో ఆ సీరియస్ షిప్ అందరికి రాదు, కొంతమంది చూస్తేనే భయపడిపోతారు అవతల. ఇది కూడా అనుభవమే కదండి, కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు కదా మీ దాంట్లో కూడా. అవతల వాళ్ళు లుక్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ధర్మార్థ కామములను ఈ మూడిటిని అన్వేషించు వారికంటే 4వ పురుషార్థమగు మోక్షమును అన్వేషించు వాడే పరమశ్రేష్ఠుడు. ఇవన్నీ మీకు మీకు అంటే ఆ పరమాత్మ నిర్ణయించిన దాని ప్రకారం, నియతి ప్రకారం మీకు వస్తాయండి. ధర్మము మీ దగ్గర ఉంటుంది, అర్థము అంటే డబ్బు ఉంటుంది, కోరికలు తీరుతాయి. ఎందుకంటే వాటి గురించి మళ్ళీ ప్రయత్నిస్తే అనవసరమైన ఆయాసం తప్ప ఏముంది? మీది మీ దగ్గర ఉండాలి. ఆ ఉన్న దాంతో మీరు తృప్తిగా ఆనందంగా. పిల్లవాడు చూడండి, వాడి దగ్గర ఉన్న వాటితో ఆడుకుంటాడు. కొంచెం పెద్దయ్యాక కదండి ఉన్న వాటితో కాకుండా వేరేది కావాలంటాడు. బాహ్య ప్రపంచం పరిచయం అయ్యాక వాడికి వేరేవి కావాలి, ఉన్నవి నచ్చవు. ఇప్పుడు అదే మీకు అయితే ఇక్కడ మీకు మోక్షం తెలిసిన తర్వాత కూడా బాహ్యం కావాలంటున్నారు. అది అసలు అలా ఉండకూడదు. కాబట్టి అదే చెప్తున్నారు, ఎవరైతే ఆ మోక్షం గురించి ప్రయత్నిస్తారో వాడే శ్రేష్ఠుడు. అయితే ఇక్కడ మొదటి ధర్మము సామాన్య ధర్మం అని తెలుసుకోవాలి. విశేష ధర్మము పరమాత్మ అవలంబనమే, దైవనిష్టయే, ఆత్మజ్ఞానమే మొదటి ధర్మము. అంటే మీ ధర్మాలను మిమ్మల్ని ఆచరించమను. అయితే దైవము అంటే అక్కడ మీరు ఆరాధించే దైవం కాదు, ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మ చెప్పిన బోధ ఏదైతే గురువు రూపంలో మీకు అందించబడిందో ఆ విధంగా మీరు అనుష్ఠించటం అంటే ఆచరణలో పెట్టడమే మీ యొక్క ప్రథమ ధర్మం. ఆ ధర్మం మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తుంది. ఆ ధర్మం మీకు మీ యొక్క అర్థాన్ని మీకు ఇచ్చేస్తుంది. ఆ ధర్మం మీ యొక్క కామాలు అంటే మీ యొక్క ఆ కోరికలు ఏవైతే దానివల్ల మీకు నష్టం జరగదో ఆ కోరికలని తీరుస్తుంది. మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు.
ఏ ప్రయత్నము అక్కర్లేదు. ఏ ప్రయత్నం చేయకుండానే సర్వము లభ్యమవుతుంది. అది దైవం. రమణ మహర్షి దేనికోసం ప్రయత్నించారండి? ఆయన ఆశ్రమాల కోసం ప్రయత్నించారా? వేరే దానికి దేనికి ప్రయత్నించారు? దేనికి ఏ ప్రయత్నం చేయలేదు ఆయన. అన్ని సమకూరే లేదు ఆయన. అన్ని అంటే ఏంటండి? ఆయనకి జరిగే మనకి జరగవు అంటే ఆయనలాగా నిష్టగా ఉంటే మీకు జరుగుతాయి. తప్పకుండా ఆయన మిమ్మల్ని గోచి పెట్టుకోమన్నారా? అరుణాచలం వెళ్ళమన్నారా? అక్కడ శివుడు పిలిచాడని ఆయన వెళ్ళాడు. మిమ్మల్ని పిలవలేదుగా శివుడు. మిమ్మల్ని ఉన్న చోటే చేసుకోండిగా. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆయన ఎప్పుడోనే చెప్పాడు కశ్చిత్ ధీర. అటు ధైర్యంతో, సాత్విక ధైర్యంతో పరమాత్మనే పట్టుకుని ఉండండి. బాహ్యమైనవన్నీ ఆయన చూసుకుంటాడు. దాంట్లో మీకు ఏ కష్టం లేకుండా చూస్తాడు. మీరు ఏ ప్రయత్నము మీరు స్వంతంగా చేయక్కర్లేదు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. ఆయన చేసిన ప్రయత్నం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంతే. మనం ఏమీ కష్టపడక్కర్లే. ఇంచు కేజీ కూడా తగ్గక్కర్లే. హాయిగా ఉండొచ్చు. ఎలా ఉన్నా కూడా సర్వము మనకి అనుకూలంగా, అంటే అర్థం అనుకూలము అంటే అర్థము కష్టపడకుండా మనకి, అంటే మానసిక కష్టం కానీ శారీరక కష్టం కానీ ఏదీ లేకుండా ఆయన చూసుకుంటాడు. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉన్నాయి. పరమాత్మని నమ్మి పరమాత్మ మీద భారం వేసిన పనులు మీకు ఎలా జరిగాయో బాహ్యమైన అవన్నిటికీ మీకు అనుభవం ఉంది. కాబట్టి అందరూ ఆ విధంగా ఆ సాత్విక ధైర్యం, పరమార్థ ధైర్యాన్ని కలిగి ఉండండి. శుభం భూయా.